నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది ఈ ఛానల్ ద్వారా మనం ఎన్ఆర్ఐ సిరీస్ ఒకటి మొదలుపెట్టాము. అందులో మొదటి భాగం కింద ప్రీ మ్యారిటల్ చెకప్ గురించి చెప్పుకున్నాము. రెండో భాగం కింద ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పుకున్నాం. మూడో భాగంలో డైవర్స్ నోటీసు, డైవర్స్ డిక్రీస్ కోసం చెప్పుకున్నాం. ఈ 4వ ఎపిసోడ్లో మనం మెయింటెనెన్స్ ఏ విధంగా ఫైల్ చేయాలి, ఎట్లా ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి అనేది చూద్దాం. మన అల్లుడు గారు మన అమ్మాయిని ఇండియా పంపించేశాడు. మనవాళ్ళు మనవరాలు అందరినీ కూడా మనం పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. కానీ అల్లుడుగా దగ్గర నుంచి ఏ విధంగా మనము మెయింటెనెన్స్ అమ్మాయికి ఇప్పించవచ్చు అనేది చూద్దాం. అట్లాగే మీ భర్త దగ్గర నుంచి మీరు ఏ విధంగా మెయింటెనెన్స్ పొందవచ్చు, మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి కానీ, మంచి విద్యను ఇవ్వడానికి కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కానీ ఏ విధంగా మెయింటెనెన్స్ మనం రప్పించాలి అనేది చూద్దాం. ఇందులో భాగంగా అనేక సందర్భాలు ఉంటాయి. భర్త కోర్టులోకి లాయర్ని పెట్టుకొని రావచ్చు. అసలు భర్త ఇండియన్ కోర్టు సమన్స్ని అసలు పట్టించుకోకపోవచ్చు. ఇండియన్ కోర్టు పట్టించుకున్న ఎక్స్పార్టీ అవ్వచ్చు. మీరు మెయింటెనెన్స్ ఎగ్జిక్యూషన్ డిగ్రీ పొందొచ్చు, చెయ్యొచ్చు. ఈ అన్ని సందర్భాల్లోనూ ఏమి చేయాలి? భర్త ఒక తల్లిదండ్రులు అత్తామామలకు కూడా ఏదన్నా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా? అత్తామామల్ని వాళ్ళ మనవడు మనవరాళ్ళ కోసం ఏ విధంగా మనం డబ్బులు అడగవచ్చు, వాళ్ళ మీద ఏదన్నా కేసు వేయచ్చా అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం మెయింటెనెన్స్ కేసు అంటే 144 BNSS కింద వేస్తాము. అట్లా వేసినప్పుడు భర్త ఒక్కడినే మనం బాధ్యుడిని చేయగలం. భర్త ఒక్కడి దగ్గర నుంచే మనం మెయింటెనెన్స్ తీసుకోగలం. అట్లా కాకుండా అత్తామామల్ని కూడా DVC యాక్ట్ ప్రకారం చేసినట్లయితే భర్త విదేశాల్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అత్తామామలు ఇక్కడ ఉంటారు కాబట్టి రైట్ టు రెసిడెన్స్ హక్కు మీకు ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు జీవించి వాళ్ళతో పాటు వాళ్ళ మనవరు మనవరాళ్ళని ఉంచే హక్కు, మీరుండే హక్కు ఉంటుంది. వాళ్ళు కనుక మిమ్మల్ని రానివ్వకపోతే, నిరాకరిస్తే రైట్ టు రెంట్ మీరు ఆ కోర్టులను అడగచ్చు. అప్పుడు వాళ్ళు సరి సమానంగా మీ భర్త మీ అత్తమామలు ఏ విధంగా అయితే ఏ స్థాయి ఇంట్లో ఉంటున్నారో అదే స్థాయికి తగ్గట్టుగా మీరు రెంట్ పొందే హక్కు ఉంటుంది. కాబట్టి అత్తామామల్ని ఖచ్చితంగా పార్టీలుగా చేస్తే మీకు మంచిది. సరే, అత్తామామల్ని పార్టీలుగా చేర్చాము, కేసు జరుగుతోంది, కానీ భర్త పట్టించుకోవట్లేదు. పూర్వీకుల ఆస్తులు ఉన్నాయి మీ అత్తమామల చేతుల్లో. అప్పుడు పూర్వీకుల ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీ కొడుకు కూతురు పేరు మీద పార్టీషన్ సూట్ వేసుకొని ఆ కేసు జరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల వాళ్ళ ప్రాపర్టీలు అమ్మకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి తీసుకోండి. అత్తామామలు అప్పుడైనా మీకు మీ కష్టాన్ని చూసి స్పందించి వాళ్ళు మీకు ఏమైనా సహాయం చేస్తారేమో చూడొచ్చు. సరే, అత్తామామల మీద మనం పార్టీలుగా చేర్చాము, DVC ప్రకారం ముందుకు వెళ్తున్నాము, ఇది అంతా చేశాము. కానీ భర్త జీతం ఎంత, భర్త జీతం వివరాలు కోర్టుకు తెలియచేయాలి. మన ఆస్తి వివరాలు, మన పోషణ గురించి, మనం ఎట్లా బతుకుతున్నాం అనేది చెప్తాము. భర్త ఆస్తి వివరాలు మనకు తెలియవు, ఎట్లా చెప్పాలి? అక్కడ ఉద్యోగ డీటెయిల్స్ మనకు అందట్లేదు, చెయ్యట్లేదు. అప్పుడు ఏ సందర్భాల్లో మనం కోర్టుకి సాక్ష్యం ఇవ్వకపోతే కోర్టు మనకి మెయింటెనెన్స్ ఇవ్వదు కదా. ఏ విధంగా కోర్టుకి మనం సాక్ష్యం ఇవ్వాలి, ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. కోర్టుకి సాక్ష్యాధారాలు ఇస్తేనే కదా కోర్టు మనకి అతని జీతాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వాలో, మీ పిల్లలకి ఎంత ఇవ్వాలి, మీకెంత ఇవ్వాలి చెప్పి తేల్చగలిగేది కోర్టు. దానికి సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాధారాలు కావాలంటే మీ భర్త కోర్టులో అన్ని వివరాలు తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలి? సెక్షన్ 91 CRPC కింద వాళ్ళ HR కనుక ఇండియాలో ఉంటే అతనికి నోటీస్ పంపించి అతని జీతం వివరాలు అవన్నీ ఇవ్వమని చెప్పి అడిగే హక్కు ఉంది. కోర్టుకి మనం సాక్ష్యాలు ఇస్తేనే మనకి అనుకూలంగా తీర్పులు ఇవ్వగలరు. మీకు ఎంత రావాలి, మీ భర్త ఆస్తిలోంచి మీ పిల్లలకి ఎంత రావాలి, మీ భర్త జీతంలో నుంచి మీకు ఎంత రావాలి, మీ పిల్లలకి ఎంత రావాలని సాక్ష్యాధారాలు మనం సరైనవి ఇచ్చినప్పుడే కోర్టు మనకు అనుకూలంగా తీర్పు చెప్పగలదు. మీ భర్త అసలు భారతదేశ చట్టం గౌరవించట్లేదు, కోర్టు సొమ్మలకి రెస్పాండ్ అవ్వలేదు, ఎక్స్పార్టీ అయిపోయాడు అనుకోండి, రజనీష్ వర్సెస్ నేహా కేసులో కింద అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు. అతను మీరు చెప్పిందంతా నిజమేనని చెప్పి కోర్టు నమ్మి మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు. అట్లా కాకుండా అతను లాయర్ని పెట్టుకుని వివరాలన్నీ తెలియచేయకపోతే స్ట్రైక్ ఆఫ్ డిఫెన్స్ చేయొచ్చు. అట్లా కాకుండా అతను సమన్స్ తీసుకున్నాడు, కోర్టుకు హాజరవ్వట్లేదు, ఎక్స్పర్ట్ అయ్యాడు, అప్పుడు కూడా వాళ్ళ HR ఇక్కడ లోకల్లో ఉన్నట్లయితే వాళ్ళకి 94 సెక్షన్ BNSS ప్రకారం సమన్స్ పంపించి జీతం వివరాలు అన్ని తెలుసుకునే హక్కు కోర్టుకుంటుంది. అసలు HR కంపెనీ MNC అన్ని ఫారెన్లో ఉన్నాయి, అతను ఫారెన్లోనే ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం సబ్స్టిట్యూట్ సర్వీస్ చేయొచ్చు. ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ చేయొచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంది. మరి ఇతర కంపెనీలు HRలకి మన భారతదేశాల చట్టాలు వర్తించవు కదా అని లెటర్స్ రొగేటరీ అనేది ఒక దాని ద్వారా మీరు చెయ్యొచ్చు, చెందొచ్చు. కానీ అది సంవత్సరాల తరబడి పడుతుంది, లేట్ అవుతుంది. అంతకన్నా బెస్ట్ ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడ సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ చేయొచ్చు. ఇండియన్ ఎంబసీ ద్వారా మనం సర్వ్ చేస్తాం
చేస్తామని చెప్పి కోర్టుని అడగవచ్చు మనం. అప్పుడు కూడా అతను రెస్పాండ్ అవ్వకపోతే చేయకపోతే కనుక డిగ్రీ మనం అడ్వర్స్ ఇన్ఫరెన్స్ కింద డ్రా చేసుకుని డిగ్రీ పొందవచ్చు. డిగ్రీ పొందాము, చేశాము, అతను రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒక సందర్భం. డిగ్రీ పొందడానికి ముందర సాక్ష్యాలు మనము అతనికి ఎంత జీతం వస్తాయని చెప్పి చెప్పడానికి చేయటానికి వాళ్ళ అత్తామామలకి కానీ మీకు కానీ గతంలో ఏదన్నా ఫోన్ పే, గూగుల్ పే, అకౌంట్ ట్రాన్స్ఫర్లు ఏదన్నా చేసి ఉంటే మీ బ్యాంకుకి ఆ డబ్బులు వచ్చినట్లయితే కనుక ఆ బ్యాంకులకి వెళ్ళి గతంలో మా ఆయన ఏ బ్యాంకు నుంచి పంపించాడు డబ్బులు, అది వివరాలు ఇవ్వమని అడిగి, లేకపోతే మీ అత్తామామలకి ఆయన ఏ బ్యాంకు నుంచి డబ్బులు పంపిస్తున్నారో గతంలో మీకు కానీ మీ అత్తామామలకు కానీ అతను డబ్బులు పంపించిన వివరాలు మీ దగ్గర ఉంటాయి. లేకపోతే ఏ బ్యాంకు నుంచి పంపిస్తున్నాడు, ఏ బ్యాంకుకు పంపిస్తున్నాడో వివరాలు ఉంటాయి. అది ఇక్కడ లోకల్ ఇండియన్ బ్యాంకే కాబట్టి రెమిటెన్స్ స్లిప్ అనేది ఉంటుంది. ఆ రెమిటెన్స్ స్లిప్ ద్వారా ఇక్కడ లోకల్ బ్యాంక్ వాళ్ళకి ఇట్లా మా భర్తకి అకౌంట్ ఉంది, పలానా డబ్బులు పంపించారు, చేశారు అని చెప్పేసి ఆ బ్యాంకుకి కోర్టు నుంచి సమన్లు పంపించవచ్చు. దాని ద్వారా అతనుకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమిటి, ఏదైనా వివరాలు దొరుకుతాయేమో మనం చూడొచ్చు. అతను వాళ్ళ అమ్మా నాన్నలకి పంపించే అమౌంట్ను బట్టి మీరు కూడా మెయింటెనెన్స్ ఇంత కావాలి అని చెప్పి క్లెయిమ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ వివరాలు కూడా లేవు. అప్పుడు అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ద్వారా మనకి మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది, దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయించుకోవాలి. ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయించుకోవాలి, అతను ఎగ్జిక్యూషన్కి సహకరించట్లేదు, చెందట్లేదు. అప్పుడు మనకు ఉన్న హక్కులు ఏమిటి, అతని పాస్పోర్ట్ని మనం ఇంపోర్టింగ్ చేయమని చెప్పేసి మన ఎంబసీని అడగచ్చు, చెయ్యొచ్చు. మన ఇండియన్ హోమ్ మినిస్ట్రీకి లెటర్ పెట్టుకోవచ్చు. అతను మెయింటెనెన్స్ ఇవ్వకపోయినట్లయితే అతని మీద వారెంట్ జారీ అవుతుంది. అతని మీద వారెంట్ ఉంది, తప్పించుకు తిరుగుతున్న నేరగాడు అని చెప్పేసి ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్కి మీరు కనుక తెలియపరుస్తే అక్కడ వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు. ఆ హెచ్ఆర్ వాళ్ళు ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకువెళ్తారు. వాళ్ళు కూడా మానవతా కోణంలో ఆలోచించి మీ దానికి స్పందించి సెటిల్ చేసుకోమని చెప్పే అవకాశం అయితే ఉంది. అతను దానికి కూడా స్పందించట్లేదు, బాగా మొండిగటం. అప్పుడు మనం ఏం చేయాలి? ఓసీఐ, ఓవర్షిప్ సిటిజన్ కార్డు, ఓసీఐ ఉంటుంది. ఓసీఐని రద్దు చేయమని మనం హోమ్ మినిస్ట్రీకి లెటర్ పెట్టుకోవచ్చు. అది రద్దు చేసినట్లయితే అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది. అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ అయినట్లయితే ఇంక ఇండియా అప్పటికి రాలేడు. అంతేకాకుండా అతని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టచ్చు. అతని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లయితే అతనికి వీసా కూడా ఎప్పటికీ రాదు. మరొకసారి మీకు చెప్తున్నాను, మెయింటెనెన్స్ డిగ్రీ అవార్డు అయింది, ఎగ్జిక్యూషన్ సాధ్యపడట్లేదు. అప్పుడు మీరు చేయవలసిన సందర్భాలు ఏమిటి? ఎగ్జిక్యూషన్ పిటిషన్ ను ఎట్లాగా మనం అమలు పరుచుకోవాలి? అతను రెస్పాండ్ అవ్వట్లేదు, మన హోమ్ మినిస్ట్రీని ఆశ్రయించి అతని పాస్పోర్ట్ ని సీజ్ చేయమని చెప్పి అడగచ్చు. లేదు అంటే అతని ఫారెన్ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ కోర్టు ఆర్డర్ని పంపిస్తూ అతని మీద అరెస్ట్ వారెంట్ ఉంది, అతను తప్పించి తిరుగుతున్నాడు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు అక్కడ హెచ్ఆర్కి, ఎంఎన్సీ కంపెనీకి అందరికీ తెలియపరిస్తే వాళ్ళు దాన్ని సీరియస్గానే తీసుకుంటారు, ఇప్పిస్తారు. ఆయన ఇంకా మొండిగటము. అతను అమెరికా సిటిజన్ గా పూర్తిగా మారిపోయాడు. అయినా సరే మనకు ఒక బ్రహ్మాస్త్రం ఉంది, ఓవర్షిప్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది, ఓసీఐ అంటారు. ఆ ఓసీఐని రద్దుపరచమని మన హోమ్ మినిస్టర్ని అడగచ్చు. అది రద్దుపరిస్తే అతని పాస్పోర్టు, ఇండియన్ పాస్పోర్ట్ పోతుంది. అంతేకాకుండా అతను ఇంక ఇప్పటికీ ఇండియా రాలేడు. అతన్ని వీసా కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టమని అడగచ్చు. అప్పుడు అతను ఇండియా రావడానికి ఎప్పుడన్నా వీసాకి అప్లై చేసుకున్నా రానివ్వరు, బ్లాక్ లిస్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ అత్తమామలు కానీ అతనికి ఇక్కడ ఆస్తులు ఉంటే వాటిని ఏమీ కూడా చూడలేడు, చెందలేడు. అసలు ఇక్కడ ఆయనకి అత్తమామలు లేరు, ఆస్తులు లేవు, ఏమీ లేదు, పూర్తిగా అమెరికన్ సిటిజన్ గా మారిపోయారు. అప్పుడు ఏమి చేయొచ్చు, చెందొచ్చు అంటే గతంలో అతను ఇండియన్ సిటిజనే కాబట్టి ఇండియన్ ఎంబసీ ద్వారా అతను ఏ వీసా తీసుకొని వెళ్ళి అక్కడికి మారాడో, చెందాడో, ఆ గ్రీన్ కార్డులు అది పొందడానికి ఏవైతే అతనికి సహాయపడ్డాయో వాళ్ళకి తెలియచేస్తూ అక్కడ అమెరికన్ ఎంబసీలకి ఇతను చేసిన దురాగతాల గురించి చేస్తే అక్కడ చట్టాలు ప్రకారం మీరు కంప్లైంట్ చేయిస్తే మీకు ఉపయోగం కలిగే అవకాశం ఉంది. అక్కడ చట్టాల ప్రకారం అతని మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడన్నా మీతో సెటిల్మెంట్కి వస్తాడు, చేస్తాడు. ఈ ఎన్ఆర్ఐ సిరీస్లో భాగంగా మెయింటెనెన్స్ అప్లికేషన్ ఎట్లా వేయాలి, మెయింటెనెన్స్ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అమలు ఎట్లా పరుచుకోవాలి, డీవీసీలో అత్తామామల్ని చేరుస్తే మీకు ఎంత లాభము, పూర్వపు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు ఉంటే దాన్ని ఏ విధంగా మీ పిల్లలకి వచ్చేలాగా చేసుకోవచ్చు, ఈ వివరాలు అవన్నీ తెలుసుకున్నాము. మీకు ఇంకా సందేహాలు ఏదన్నా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో మమ్మల్ని అడగచ్చు. మా మెయిల్ కైనా మీరు స్పందించవచ్చు. అప్పుడు మేము మీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు కాబట్టి వాటిని చెప్పడానికి మేము ప్రయత్నిస్తాము. ఇది ఏదేమైనా ఖచ్చితంగా న్యాయ సలహా మాత్రమే, చట్టాన్ని మీకు చేరువ చేసే ప్రయత్నమే. మీ నిర్దిష్ట సమస్యలకి మీరు మీ చేరువలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించగలరు. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే, ఇందులో ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు జ్ఞానం సంపాదించగలిగితే దయచేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ కూడా చట్టం ఏం చెప్తున్నాను ఛానల్ ద్వారా మీకు చట్టాన్ని పరిచయం చేస్తూనే ఉంటాము. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.